అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది ఔరంగాబాద్ బస్ స్టాండ్. ఔరంగాబాద్ బస్ స్టాండ్ని ఇప్పుడు ఛత్రపతి సంభాజీ నగర్ బస్ స్టాండ్ అని నామకరణం చేశారు. అందరూ ఛత్రపతి సంభాజీ నగర్ బస్ స్టాండ్ అని అంటున్నారు. ఈ ఔరంగాబాద్లో ఈ ఛత్రపతి సంభాజీ నగర్లో మనం ఎక్కడ స్టే చేయాలి, ఇక్కడ నుండి మనం ఏమేమి చూడాలి, ఎక్కడ స్టే చేయాలి, బడ్జెట్ ఎంత, తెలుగు రాష్ట్రాల నుండి ఎలా చేరుకోవాలో ఇవన్నీ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. చూడండి. ఇంతకీ మనం ఔరంగాబాద్లో చూడవలసినటువంటి ఏమేమి విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఒకటి, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం, శివుని మందిరం. అది జ్యోతిర్లింగాలలో ఒకటి. కృష్ణేశ్వర ఆలయం అది చూడాలి. ఆ తరువాత ఎల్లోరా కేవ్స్, ఇవి ప్రపంచ విఖ్యాతి చెందినటువంటి గుహలు, దేవాలయాలను పైనుంచి కిందకి నిర్మించినటువంటి విశేషమైనటువంటి గుహలు ఎల్లోరా కేవ్స్. ఆ తర్వాత దౌలతాబాద్ ఫోర్ట్, అదేనండి దేవగిరి ఫోర్ట్ అంటారు, దానిని దౌలతాబాద్ ఫోర్ట్ అని కూడా అంటారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలించినటువంటిది ఈ ఔరంగాబాద్. ఆ తర్వాత బీబీ కా మక్బర్ అంటే చిన్న తాజ్మహల్ లాగా ఉంటుంది. చిన్న తాజ్మహల్ అని మన తెలుగు వాళ్ళు అంటారు, కానీ ఔరంగాబాద్లో బీబీ కా మక్బర్ అంటేనే తెలుస్తుంది. ఆ తర్వాత ఔరంగాబాద్ గుహలు కూడా ఉన్నాయి. ఆ చిన్న తాజ్మహల్ వెనకాలనే గుహలు ఉన్నాయి, అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా బౌద్ధులు నిర్మించినటువంటి గుహలు. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటిది అజంతా కేవ్స్. అజంతా కేవ్స్ ఔరంగాబాద్ నుండి 110 కిలోమీటర్లు ఉంటుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి రూటు అదే. ఔరంగాబాద్ బస్ స్టాండ్ నుండి 110 కిలోమీటర్లు దూరం ఉంటుంది. వెళ్ళడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలు. అక్కడ కేవ్స్ 26 కేవ్స్ ఉంటాయి. ఆ 26 కేవ్స్ చూడడానికి 3 గంటలు పడుతుంది. మొత్తం 9 గంటల సమయం పడుతుంది. మీరు టైం అడ్జస్ట్ చేసుకొని మీరు వెళ్ళవచ్చు. బస్సులు అరగంటకి ఒక బస్సు ఉంటుంది. బస్సులు ఇబ్బంది లేదండి. 110 కిలోమీటర్లకి 180 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఔరంగాబాదు నుండి అజంతా కేవ్స్కి వెళ్ళేటువంటి రూటు చాలా బాగుంటుంది. ఎవరైనా సొంత వెహికల్స్లో వెళ్ళేటువంటి వారికి ఈ రూటు అవగాహన ఉంటుందని ఈ రూటు వీడియో పెడుతున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఔరంగాబాద్ ఎలా చేరుకోవాలి అంటే ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, అలాగే విమానయానంలో కూడా వెళ్ళవచ్చు. ఔరంగాబాద్లో విమానాశ్రయం కూడా ఉన్నది. మనం ట్రైన్లో వెళ్ళాలంటే తెలుగు రాష్ట్రాల నుండి బాగా సులువైనటువంటి మార్గము నర్సాపూర్ టు నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది నర్సాపురంలో ఉదయం 11:25 బయలుదేరుతుంది. అది నర్సాపురం నుండి భీమవరం నుండి ఆకివీడు, కైకలూరు మీదుగా గుడివాడ నుండి హైదరాబాద్ చేరుకుంటుంది. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో భీమవరంలో కానీ, నర్సాపురంలో కానీ, ఆకివీడు కానీ, కైకలూరు కానీ, గుడివాడ కానీ, హైదరాబాద్ కానీ ఈ ప్రాంత ప్రజలు ఈ ట్రైన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గుడివాడలో ట్రైన్ 1 గంటకు వస్తుంది. నేను గుడివాడలో ట్రైన్ ఎక్కానండి. 510 రూపాయలు ఛార్జ్ చేశారు. అది ఔరంగాబాదు చేరుకునేటప్పటికి తెల్లవారి 6 గంటల సమయం అవుతుంది. ఔరంగాబాద్ పట్టణం చేరుకున్న తర్వాత అక్కడ నుండి స్టేషన్ నుండి బస్ స్టాండ్కి షేర్ ఆటోలు లభిస్తాయి. ఒక 20 రూపాయలు ఇస్తే బస్ స్టాండ్కి తీసుకువెళ్తారు. రైల్వే స్టేషన్ దగ్గర కూడా రూములు బుక్ చేసుకోవడానికి ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అందుకని నేను బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి బస్ స్టాండ్ ఎదురుగుండా రోడ్డు దాటి కొంచెం లోనకు వెళితే అక్కడ చాలా లాడ్జెస్ ఉన్నాయి. అవి కూడా కాస్ట్ ఎక్కువగానే చెప్తున్నారు. సుమారు 800-900 రూపాయలు ఉంటుంది. నాకు ఒక
లాడ్జిలో 500 రూపాయలకి రూమ్ దొరికింది. ఆ రూమ్ వివరాలు మరొక వీడియోలో తెలియజేస్తాను. ఆ రూము ఫోన్ నెంబర్సు పేరు ఇక్కడ చెప్తాను. నేను ఉదయం 9 గంటలకు బయలుదేరి ఔరంగాబాద్లో బస్సు ఎక్కి అజంతా కేవ్స్ 12 గంటలకు చేరుకున్నాను. అక్కడ రెస్టారెంట్ ఉన్నది. అక్కడ భోజనం ముగించుకొని అజంతా కేవ్స్ చూడడానికి ప్రారంభించాను. అజంతా కేవ్స్ చాలా అద్భుతంగా ఉంది. దాని యొక్క చరిత్ర కొంచెం తెలుసుకుందాం. 7వ శతాబ్దంలో బౌద్ధ మతం పుట్టింది. ఈ గుహలు ఆలయాలు అంతకు ముందుగానే నిర్మించబడ్డాయి. పశ్చిమ పర్వత శ్రేణిలో గల ఘనమైన అడవులలో అజంతా గుహలు ఉన్నాయి. ఏకాంత ప్రదేశంలో గల గుర్రపునాడ ఆకారంలో గల ఈ పెద్ద కొండరాయి అనేక గుహలుగా చెక్కబడ్డాయి. ఇక్కడ 26 గుహలున్నాయి. అవి ఒకదానికి సంబంధం లేనట్లుగా ప్రత్యేకించి ఉంటాయి. అవి చూడడానికి చాలా బాగున్నాయి. వీటిలో చాలా వరకు ప్రాచీనమైనవి. వీటిలో అతి ప్రాచీనమైన క్రీస్తు పూర్వము కాలానికి చెందినవి. ఈ రాతి ఆలయాలలో వాస్తుకళ మరియు శిల్పకళ నైపుణ్యం చాలా గొప్పగా ఉంటుంది. 3వ వాస్తవం ఏమిటంటే కళాకారులు, భిక్షవులు, వారి సేవక బృందాలు ప్రక్కన చిత్రించినప్పుడు కూడా స్త్రీల యొక్క సౌందర్యాలను కూడా వీళ్ళు చిత్రీకరించడం గమనార్హం. భిక్షవులను బోధిసత్వుని ఆత్మ సౌందర్యంతోనూ ప్రతిబింబించే చిత్రాలు అనేక ఉన్నాయి. ఈ అజంతా కేవ్స్ సుమారు 30 గుహలు ఉన్నాయి. ఇందులో కొన్ని అసంపూర్ణంగా మరియు చూడక్కర్లేనివిగా కూడా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనం చూడవలసినటువంటి గుహలు 1, 2, 16, 17, 19, 26 ఈ గుహలు చాలా ముఖ్యంగా చూడవలసినవి. 9, 10, 19, 26 మరియు 29 గుహలు చైతన్య మండపాలు, మిగిలినవి విహారాలు. అతి పురాతనమైన వాటిని ప్రాచీనతను చూస్తే క్రీస్తు పూర్వము 2వ శతాబ్దంలో క్రీస్తు శకము 2వ శతాబ్దం వరకు హీనయాన విధానంలోనివి అని మనకు తెలుస్తుంది. ఈ గుహలలో అలనాడు అందమైన చిత్రాలను చిత్రీకరించటం, వానికి రంగులు కూడా వేయటం జరిగింది. ఆ పూర్వకాలమే అనేక రంగులతో చిత్రాలు నిర్మించటం చాలా గొప్ప విశేషం. అవి మట్టితోనూ ఆకు పసర్లతోనూ రంగులు వేసి ఉంటారని చారిత్రకులు చెప్తున్నారు. గోడలపై ఉన్నటువంటి చిత్రాలు 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి బుద్ధుని జీవిత గాథలు వర్ణించేవి, రెండవది జాతక కథలను చిత్రీకరించేవి. ఈ ఆధ్యాత్మికత పరిధిలో అప్పటి జీవనశైలి చూపే ఒక సంపూర్ణమైన యాత్రగా ఇవి రంగులుగా చిత్రీకరించబడినవి. గోడపై బుద్ధుడు మరియు బోధిసత్వుని చిత్రాలే కాక రకరకాల ముఖాలు, శరీర భంగిమలు, మానవాకృతులు, సామాజిక స్థాయిలో మానవులు ఎదుర్కొనే పరిస్థితులు ప్రతిబింబించే హావభావాలను చిత్రీకరించారు. ఇలాంటి గుహలు మన దేశంలో చాలా అరుదుగా కనపడతాయి. చాలా విశాలమైనటువంటి గుహలు. ఒక గుహలోనే సుమారు 1000 మంది విశ్రాంతి తీసుకోగలిగినటువంటి పెద్ద పెద్ద గుహలు ఉండడం అనేటువంటిది గమనార్హం. జీవితంలో ఒకసారైనా ఈ గుహలను చూడాలని మనకి అనిపిస్తూ ఉంటుంది. అందుకే చాలామంది హైదరాబాద్ నుండి, మన తెలుగు రాష్ట్రాల నుండి, అలాగే ఉత్తరప్రదేశ్ నుండి
ఢిల్లీ నుండి కూడా ఇతర దేశాల నుండి కూడా చాలామంది యాత్రికులు ఈ గుహలకు చూడడానికి వచ్చి చూచి వెళుతూ ఉంటారు. అలాగే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో చదువుకున్నటువంటి వారు ఉద్యోగాల కోసం ఈ గుహలు అధ్యయనం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఈ గుహలను పరిశీలన చేసి ఇవి ఎలా నిర్మించారు ఇవన్నిటి కూడా చరిత్ర వారి పాఠ్యాంశాలలో పరీక్షగా పెట్టడం కూడా ఉన్నది. మొత్తానికి ఈ గుహలు చాలా అందంగా ఉన్నాయి. మనం చూడడానికి చాలా బాగుంటాయి. ఈ మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో ఆడవారికి బస్సు టికెట్టు సగం ధరకు చెల్లించి తీసుకొని వెళ్తారు. అదే మహారాష్ట్ర ఆధార్ కార్డు కనుక ఉన్నట్లయితే సీనియర్ సిటిజన్ టికెట్ రాయితీ కూడా ఇక్కడ ఉంటుంది. ఒకప్పుడు ఈ ఔరంగాబాదు పూర్తిగా మహమ్మదీయుల చేతిలో ఉండేది. మహమ్మదీయుల రాజు అయినటువంటి అనేక మంది రాజులు ఈ ఔరంగాబాదును పరిపాలించారు. అందులో ముఖ్యమైనటువంటి వాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీలో ఉన్నటువంటి రాజధానిని ఈ ఔరంగాబాదుకు మార్చితే బాగుంటుందని ఉద్దేశంతో ఢిల్లీలోని ప్రజలందరినీ ఔరంగాబాదు చేరుకోవాలని ఆదేశించాడు. అంతటా ఢిల్లీలోని ప్రజలందరూ ఆనాడు సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేవు కాబట్టి, బస్సులు లారీలు లేవు కాబట్టి ఎడ్ల బండ్లు నడిచి వెళ్ళవలసి వచ్చేది. ఆ ఢిల్లీలోని ప్రజలందరూ ఎడ్ల బండ్లు కట్టుకొని నడుచుకుంటూ వస్తూ చాలా దూరం ఉన్నటువంటి ఈ ఔరంగాబాదు చేరుకునేటప్పటికీ చాలామంది ప్రజలు మార్గమధ్యంలోనే చనిపోవడం జరిగింది. ఎందుచేతనంటే ఢిల్లీ నుండి ఔరంగాబాద్ సుమారు 1200 కిలోమీటర్లు ఉండడంతో చాలామంది ప్రజలు నడవలేనటువంటి వారు, రోగగ్రస్తులు చాలామంది చనిపోవడం జరిగింది. అందరూ ఈ ఔరంగాబాదు చేరుకునేటప్పటికీ చాలా సమయం పట్టింది. ఇక్కడ నీటి వసతులు లేకపోవటం వల్ల, పంటలు సరిగా పండించలేకపోవటం వల్ల చాలామంది కరువు కాటకాలతో ప్రజలందరూ చనిపోవడం జరిగింది. ఇదంతా గమనించినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇక్కడ రాజధాని అనవసరమని మళ్ళీ ఢిల్లీకి మార్చేస్తే బాగుంటుందని మళ్ళీ ఇక్కడ నుండి రాజధానిని మళ్ళీ ఢిల్లీకి మార్పించి మళ్ళీ ఇక్కడి ప్రజలను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళమని ఆదేశించాడు. ఇలా ఆనాటి కాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. అలా ఒకనాడు మన భారతదేశానికి రాజధానిగా వెలుగొందినటువంటి ఈ ఔరంగాబాద్ పట్టణం ఒక్కసారి చూడటం మనకి ఎంతైనా సంతోషకరమైనటువంటి విషయం. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మా పురాణ అమృతం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు, మరింత సమాచారం మీకు అందుతూ ఉంటుంది. మహారాష్ట్ర రోడ్లు చాలా బాగున్నాయండి. ఎక్కడ గోతులు లేవు. ప్రయాణం చాలా సులువుగానే ఉంటుంది. ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది.
ఎందుచేతనంటే ఇవి ఎక్కువ కొండ ప్రాంతం కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉండటం వల్ల రోడ్లు ఒకసారి వేస్తే అవి చిరకాలం ఉంటాయి. ఈ మహారాష్ట్ర రోడ్లన్నీ కూడా చాలా బాగున్నాయి. మాటల సందట్లోనే అజంతా కేవ్స్ చేరుకున్నామండి. ఇదే అజంతా కేవ్స్ చుట్టుప్రక్కల ఎంట్రన్స్లో ఉన్నటువంటి షాపులు. ఇక్కడ నుండి మనం టికెట్ తీసుకొని అజంతా కేవ్స్ చూసి మనం ఆనందాన్ని పొందవచ్చు. ఇక్కడ నేను దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్ళాను. ఈ షాపులన్నీ అప్పుడు లేవండి. ఇప్పుడు చాలా షాపులు పెట్టడం జరిగింది. ఈ షాపుల్లో రకరకాల క్రిస్టల్స్, రకరకాల బొమ్మలు, మనకు కావలసినటువంటి అన్ని రకాలు ఇక్కడ గృహ ఉపయోగాలకు, గృహ అలంకారాలకు మంచి మంచి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడ దొరకనటువంటి ఐటమ్స్ కూడా ఇక్కడ విచిత్రంగా దొరకడం గమనార్హం. ఆ తరువాత ఈ షాపుల దగ్గర నుండి దాదాపు గుహలకు వెళ్ళడానికి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 5 కిలోమీటర్లు మనం సొంత కారు వేసుకొచ్చిన సొంత వెహికల్స్ని వాళ్ళు అలౌ చేయరు. అక్కడ నుండి వాళ్ళ యొక్క స్టేట్ యొక్క గవర్నమెంట్ బస్సుని తప్పనిసరిగా ఎక్కవలసి ఉంటుంది. ఆ 5 కిలోమీటర్లకి నాన్ ఏసీ బస్సుకి 25 రూపాయలు, ఏసీ బస్కి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆ బస్సులో ఎక్కితే మనల్ని డైరెక్ట్గా గుహల దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది. అక్కడ నుండి గుహలకు ఎంట్రన్స్ టికెట్ 40 రూపాయలు ఉంటుంది. ఇది విదేశాల వారికి 300 రూపాయలు ఉంటుంది. భారతదేశ పౌరులకి 40 రూపాయల టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని మనం గుహలన్నీ కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా చూడవచ్చు. ఇదిగోండి, ఇది గుహలకు వెళ్ళేటువంటి ఎంట్రన్స్. పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఇక్కడ కొంతమంది సేద తీరుతూ ఉంటారు. ఈ ప్రక్కనే రెస్టారెంట్ ఉంది. కాఫీ, టీ, టిఫిన్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ నుండి మనం గుహలు చూడడానికి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి కొన్ని మెట్ల మార్గం ద్వారా సుమారు 30 గుహలను మనం పరిశీలనగా చూచి సాయంత్రం 5 గంటల వరకు ఉండి అన్నీ చక్కగా చూచి తిరిగి రావచ్చు. కొన్ని గుహలలో వీడియో ఎలవ్ లేదండి. కొన్ని గుహలలో మాత్రమే ఫోటో ఎలవ్ ఉంది. గుహల లోపల వీడియోలను చిత్రీకరించట్లేదు. సర్వే జన సుఖినో భవ.